కేంద్ర ప్రభుత్వం 2026, 2027 సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఉద్యోగ కల్పనలో ముందుండేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వరాల జల్లు కురిపించినటువంటి నేపథ్యంలో ఏ విభాగాల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ని కేటాయించింది, ఎన్ని రైల్వే కారిడార్స్ని మనకి కేటాయించడం జరిగింది, దాని ద్వారా ఎలా ప్రయోజనాలు చేకూరబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పారిశ్రామిక ఆర్థికాభివృద్ధిలో దోహదపడేలాగా, ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో వరాలు ఇచ్చింది. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అరుదైనటువంటి ఖనిజ నిల్వల అధికంగా ఉన్నటువంటి 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా కనబడుతోంది. సో రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ని ఏర్పాటు చేయబోతోంది. అరుదైనటువంటి ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నటువంటి 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లను ప్రకటించగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల, అలాగే దక్షిణాదికి ఇచ్చినటువంటి కారిడార్లు ప్రకటించడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. యువతకి ఉద్యోగాలు కూడా లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తూ బుల్లెట్ రైళ్లు పరుగులు తీసేలాగా హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టుల్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 7 హై స్పీడ్ రైలు కారిడార్లలో ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు అమరావతి, అలాగే చెన్నై, అలాగే ఇంకోటి చెన్నై బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదుగా వెళ్ళాయి. అంటే ఆంధ్రప్రదేశ్ మీదుగా మనం చూసుకున్నట్లయితే ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి హై స్పీడ్ రైలు కారిడార్ ఒకటి, అలాగే హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్ళేటువంటి హై స్పీడ్ రైలు కారిడార్ ఒకటి, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేలాగా అది కూడా వయా ఆంధ్ర వెళ్ళేలాగా కారిడారు మన రాష్ట్రం మీదుగా వెళ్ళే ఈ 3 కారిడార్లు మొత్తం పొడవు చూసుకున్నట్లయితే 1671 కిలోమీటర్లు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లో నిర్మించేది 857 కిలోమీటర్లు. అంటే 51% మన రాష్ట్రంలో ఉన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% ఈ ప్రాజెక్టులు సాగుతాయి. కీలక ప్రాజెక్టులు అయినటువంటి పోలవరం, అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్లో నిధులైతే కేటాయించారు. 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో భాగంగా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు కోసం 5,936 కోట్ల రూపాయలు కేటాయించిన అంచనాల సవరణలో 3,017 కోట్ల రూపాయలు తగ్గింది. కాబట్టి 2026-27 బడ్జెట్లో భాగంగా 3,320 కోట్లు కేటాయించారు. రాజధాని అమరావతికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్, అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD నుంచి 1,561 కోట్ల రూపాయలు సమకూరుస్తోంది. ఇక సెమీ కండక్టర్ల పరిశ్రమకు కూడా బూస్ట్ ఇచ్చేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అయితే వరాల జల్లు కురిపించింది. 40,000 కోట్లతో ప్రతిపాదించినటువంటి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అలాగే తిరుపతిలో కార్బైడ్ చిప్స్, అలాగే అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమ ఏర్పాటుకైతే సహకారం అందించబోతుంది కేంద్రం. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకి ఇప్పటికే ఒప్పందం కుదిరింది. దీంతో పాటుగా రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్లు తయారు చేపట్టేటువంటి పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు అందేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పిఎం కుసుమ్, పిఎం సూర్యఘర్ పథకాల ద్వారా రాష్ట్ర రైతులకు ప్రయోజనం లభించబోతోంది. కుసుమ్లో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, అలాగే సూర్యఘర్లో భాగంగా 2 లక్షల కలెక్షన్లు అదనంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేలాగా కేంద్రం ప్రకటించింది. పర్యాటకానికి కూడా ప్రోత్సహిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు ప్రకటించింది. ఇక రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలాగా అరకులో ట్రెక్కింగ్, అలాగే హైకింగ్ మార్గాల ఏర్పాటుకి కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయబోతున్నట్లుగా బడ్జెట్లో అయితే తెలిపింది. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర నుంచి వీక్షించేందుకు వీలుగా బర్డ్ వాచింగ్ ట్రయల్స్ని అయితే
అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికోసం ప్రాధాన్యం కల్పించబోతున్నారు. ఇక గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకి ఏఐఐబి నుంచి 500 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. అలాగే ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జిఓడిఈ నుంచి 155 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్డీబీ నుంచి 350 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్కి చూసుకున్నట్లయితే 450 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 250 కోట్లు అంతర్గత వనరుల నుంచి, అలాగే 200 కోట్లు ఇతర మార్గాల నుంచి అయితే సమకూరుస్తారు. గత ఏడాది కేటాయించినటువంటి 730 కోట్లతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అయినప్పటికీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టుకు మాత్రం 450 కోట్ల రూపాయలు కేటాయించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 100 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది కేటాయించినటువంటి 545 కోట్లతో పోలిస్తే ఇది కూడా తక్కువే. రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలకి ఆర్థిక సహాయంలో భాగంగా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి గీతం యూనివర్సిటీకి గ్రాంట్గా 50 లక్షల రూపాయలు, అలాగే స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి 12 లక్షల రూపాయలు కేటాయించారు. ఇక క్లస్టర్ స్థాయిలో షీమార్ట్లను ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 670కి పైగా మండలాల్లో ఒక్కొక్క దానికి 20 లక్షల మేర కేంద్రం గ్రాంట్ అయితే అందబోతోంది. అధిక విలువ కలిగినటువంటి పంటలకు ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో సాగయ్యేటువంటి కొబ్బరి, కోకో, జీడి మామిడి ఉద్యాన పంటల సాగుకి కేంద్రం సహాయం అయితే అందిస్తుంది. దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రం నుంచి ప్రతిపాదించినటువంటి ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రోత్సాహకాలు అయితే అందబోతూ ఉన్నాయి. విశాఖ మెట్రో యూనివర్సిటీకి 302 కోట్లు, పెట్రోలియం శాఖ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి 302 కోట్ల రూపాయలు కేటాయించింది. గత సంవత్సరం కేటాయించినటువంటి 50 కోట్ల కంటే ఇది అధికంగా ఉండడం గమనార్హం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే వరాల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ రైల్వే కారిడార్కి సంబంధించి, అలాగే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.